చనిపోయి 4 years అవుతుంది. ఇంతవరకు నాకు పింఛన్ లేదు. మా బాబు వికలాంగుడు ఉన్నాడు, 7 years బాబుకి. ఇంతవరకు బాబుకి కూడా పింఛన్ అప్లై చేశాను, అన్నీ చేసుకున్నాను, కానీ బాబుకి రావట్లేదు, నాకు రావట్లేదు రూపాయి కూడా. మేమందరం ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ఏదో మా సొంత కాళ్ళ మీద మేము బతుకుతూ మా సొంత తెలివితేటలతో మేము చేసుకొని ఏదో మా సంసారాన్ని మా ఇంటిని మేము సాధిస్తున్నాం, కానీ గవర్నమెంట్ వల్ల మాకు రూపాయి ఆదాయం లేదు. అండ్ ఇంకా పొలిటికల్ విషయం కాకుండా మన పవన్ కళ్యాణ్ గురించి చాలామంది చెప్తారు, ఆయన ఇక్కడ వస్తాడా రాడని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన వ్యక్తిగతంగా చాలా చాలా మంచి మనిషి. ఎటువంటి వ్యక్తి అయినా తన దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం అంటే ఆయన హెల్ప్ చేసే మనిషి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకి అనుమతి లేదు కాబట్టి, మనకి అంత దారి లేదు కాబట్టి, మధ్యలో చాలామంది ఉంటారు కాబట్టి మనం ఆయన దాకా వెళ్ళలేము. కానీ ఇప్పుడున్న పొలిటికల్లో మొత్తంలో ఒకప్పుడు కేసీఆర్ చేశాడు, తినలేదు అనకూడదు, కానీ చాలామంది తిని మర్చిపోతారు. ఆయన చాలా చేశాడు తెలంగాణకి, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఏం చేయలేదు. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ వస్తే కూడా చేస్తాడని మాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఆయన రాజకీయంలో లేనప్పుడే చాలా చేశాడు, చాలా అంటే చాలా చేశాడు. ఇండస్ట్రీ వైజ్గా కూడా ఎవరు వెళ్ళినా చాలామందికి హెల్ప్ చేశాడు. కానీ ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి అయితే ఏం చేయలేదండి. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాను. ఏదండి, ముందు పింఛన్ ఇవ్వమని చెప్పండి, తర్వాత మిగిలిన సవాళ్ళు ఇస్తామనండి. ముందు ఆడవాళ్ళకి పింఛన్ ఇవ్వమని చెప్పండి. అసలు లేదు, 4 years అవుతుందండి. అసలు ఆయన పింఛనే ఇవ్వట్లేదు. ఎప్పుడు అడిగినా కొత్త పింఛన్స్ ఇంకా అమల్లోకి రాలేదు. మాకు వెరిఫికేషన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయండి. ఏమంటే ఇంకా ప్రభుత్వం నుంచి పింఛన్స్ విడుదల కాలేదు. విడుదల అయితే ఇస్తామంటున్నాడు. విడుదల ఎప్పుడు ఇస్తాడో తెలియదు, వాడు పోయాక వస్తాయి విడుదల. సన్న బియ్యం అంటే ఏముందండి, మామూలుగా అదే ఉంది. కొన్ని రోజులు ఇచ్చాడు, కొత్తమూరి పని చూపిస్తాడు కదా, కొన్ని రోజులు ఇచ్చాడు, తర్వాత మళ్ళీ నార్మలే. వాడి పొందా ఎవడు పెట్టాడు అస్సలు. ఇక తెలియదు ఎవరు గెలుస్తారనేది చెప్పను, కానీ ఎవరు గెలిచినా మంచోళ్ళు గెలవాలి, పీపుల్కి హెల్ప్గా ఉండాలి. ఇప్పుడు ఉన్నది 2 చూసాం కాబట్టి కేసీఆర్ పల్పనే బాగుంది. రేవంత్ రెడ్డి అయితే వేస్ట్. కేసీఆర్ గారు మీరు మళ్ళీ రండి, మీకు మేము ఓట్లు వేస్తాం, గెలిపించుకుంటాం, మీరు మమ్మల్ని మళ్ళీ మంచిగా చూసుకోండి. మీరందరూ తెలంగాణ నా బిడ్డలు అంటారు, మేమందరం మీ బిడ్డలమే, మీరు మళ్ళీ గెలిపించుకుంటాం మీరు వస్తే. కేటీఆర్ అంటే ఏముంది, ఆయన అక్కచెల్లి అందరూ మంచిగా చేస్తాడు, పిల్లలకి చదువులు మంచిగా చెప్పిస్తున్నాడు, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని మంచిగా చేస్తున్నారు, వాళ్ళ ఇబ్బంది ఏం లేదు. మరి ఇప్పుడు కవిత గారు సొంత పార్టీ పెట్టారు, కేటీఆర్ని కేసీఆర్ అని తిడుతున్నారు, ఏం చెప్తారు? ఇక అది ఎట్లా అంటారంటే, మన ఇంట్లో ఉండి మన ఇంట్లో తిని మన పల్లెల్లోనే కక్కుతామంటాం కదా, అట్లాంటిది ఇది. కవిత కూడా కాబోయే మహిళా ముఖ్యమంత్రి మేబీ అవ్వచ్చేమో, అది ఇంకా ఏమంటారు అంటే వెనకాల ఉన్న బలగం బట్టి వాళ్ళ ఫ్యామిలీని చూసి ఎవరైనా ఇవ్వచ్చేమో, కానీ ఎంతైనా కానీ ఇప్పుడు మన ఇంటికి మనం చుట్టాలను పిలుచుకుంటాం, మన దగ్గర తిని మన వెనకాల పోయి గోతులు తీస్తే మనం ఏం చేయలేం, అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. రైతుల నీళ్ళు రావట్లేమో అని అడిగితే బీఆర్ఎస్ నాయకులకు రక్తం పొలాన్ని చల్లండి అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, ఏం చెప్తారు? ముందు ఆయన చల్లమనండి, తర్వాత వెనకాల వచ్చి చల్లుతారు. కేసీఆర్ ముందు మన కేసీఆర్ బాగా చేశారు, రేవంత్ రెడ్డి అయితే ఏం చేయట్లేదు. సో పబ్లిక్కే వదిలేస్తున్నాము, ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయలేదు అని చూసుకొని ఇప్పుడు ఒక వైజ్గా అంటే ఒక తెలివితేటలుగా ఆలోచించుకొని ఎవరు వస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఆలోచించుకొని ఎన్నుకుంటే బాగుంటుంది. ఇప్పటికి ఎలక్షన్ పెడితే మీరు ఓటేస్తారు? కేసీఆర్కే వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయన ప్రభుత్వం చూసాం కాబట్టి ఆయనకే ఓటేస్తాను.